కలి మాయ కూడా అనేక సాధన చేస్తుంటారు. యోగ భ్రష్ట విజాయతే, తన యోగానికి భ్రష్టం చేయడానికి. సో ఎప్పుడు మాయాకి యోగ చేసిన సాధకులకి ఫైటింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఈ ఫైటింగ్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి. సో ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళు ఫైట్ కరెక్ట్గా చేయగలరు. చూడండి, కరోనా వచ్చింది, చాలామందికి ఎఫెక్ట్ అవ్వలే. ఎందుకంటే పాజిటివ్ మన దగ్గర ఏదైతే ఉన్నదో అది స్ట్రగుల్ చేసే కెపాసిటీ తలొక క్రిమినల్స్ యాంటీబాడీస్ ఫైట్ చేస్తుంది దృఢంగా ఉంటే. ఆ వైరస్ని ఏం చేస్తే నష్టం చేస్తుంది, ఎంటర్ చేయడానికి ఇవ్వదు, హాని చేయడానికి ఇవ్వదు. బార్డర్లోని చాలామంది చూడండి, మన పాకిస్తాన్ బార్డర్లో, ఇండియా బార్డర్లో వెయిట్ చేస్తారు, అలర్ట్గా ఉంటారు. ఒకవేళ శత్రువు వస్తే కూడా ఏం చేస్తారు, ఎంటర్ చేయడానికి ఇవ్వరు. సో అలాగే మనం కూడాను సాధకులు ప్రతి సమయం అలర్ట్గా ఉండాలి, ఆలస్యం అవ్వకూడదు. ఎప్పుడు ఆలస్యం అయిపోతే, ఎప్పుడు ఫోన్ చూస్తే, ఎప్పుడైతే మొబైల్తో మాట్లాడుకుంటే, యూట్యూబ్ ఆన్ చేస్తే మనకి చక్షు ద్వారా మాయ, కర్ణ ద్వారా మాయ పట్టుకుంటుంది. సో కలికి పెద్ద విపన్ను ఏంటంటే మొబైల్, చాలా పెద్ద విపన్. ఆ విపన్తో అది తనకి సుదర్శన చక్రం, విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలాగా అధర్మానికి నాశనం చేస్తాదో, కలికి మొబైల్ సుదర్శన చక్రం సాధకులందరికీ నాశనం చేస్తారు. ఆ చక్రానికి అడ్డుకోనందుకు అది ఒక డూప్లికేట్ చక్రం. భగవంతులాగా సుదర్శన చక్రం లాంటి చక్రం కాదు ఇది. ఎవరు పౌండ్రిక్ వాసుదేవ్ లాంటి చక్రం ఇది. కలియుగం అనుకుంటాడు నేనే సర్వం అనుకుంటాడు, దానికి మించిన భగవంతుడని తెలియదు, కానీ నష్టం చేస్తుంది ఇది. ఖచ్చితంగా సాధకులందరికీ నష్టం చేస్తుంది. సో ఆ సుదర్శన చక్రం మన దగ్గర ఉంటే మనకి కూడా కోసేస్తుంది. సో ఎంత పని ఉన్నది, 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ ఏదో కమ్యూనికేట్ చేయడానికి, రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి జస్ట్ 5-10 మినిట్స్ పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసాలి. నిరంతరంగా ఫోన్తోనే ఉండి ఫోన్తో టైంపాస్ చేసుకోవడం సాధకుల పక్ష ఇది మంచిది కాదు. సాధకుల పక్ష ఏంటి మంచిది అంటే, విన్నాం కథ, దానికి మనం రికాల్ చేసుకోవాలి, అది భగవద్గీతలోని ప్రభుపాద తాలూకా పర్పట్తో మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ అవుతుందా లేదా, కరెక్టే, ఇది ఈ వాడు ఎక్కడ చెప్పేది ఇది. సో ఇటువంటి టైం మనం స్పెండ్ చేసుకోవాలి. ఇవేందో భగవద్గీత అయినా, భగవద్గీత ఇవాళ రేపు చాలామంది యూట్యూబ్లో బోల్డ్ చెప్తారు. అవన్నీ వినేసి ఎవరు బాగా చెప్తున్నారు వాళ్ళు మనకి గురువు, నేను గురువు చేసేసుకున్నాను, నాకు శిక్షా గురువు అంటే అతనే, వాళ్ళ తాలూకా ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాను. ఇది సాధకుల తాలూకా పక్ష కాదు. సాధకుల పక్షం ఏంటంటే ఎవరైతే పక్కన ఉన్నారో గురువులు లేకపోతే సీనియర్స్, వాళ్ళ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ని పెట్టుకొని మీ మెంటాలిటీ తగ్గట్టుగా వాళ్ళు కథ చెప్పి మఠంకి అనుకూలమైన పరిస్థితిని ఏర్పాటు చేసేసి సేవా భావంగా, కథాభావంగా, నామముకి ఆ విధానంగా చెప్పుకుంటూ ఈ మఠంకి ఒక వృక్షం లాగా చేసి అనేక మందికి ఆశ్రమం ఇచ్చినట్టుగా చేస్తారు వాళ్ళు. కానీ ఆ వృక్షానికి మనం యూట్యూబ్ చూసి ఆ వృక్షానికి ఒక వ్యతిరేకంగా పట్టుకున్నాం అనుకోండి, వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి, ఆ వృక్షం ఏమవుతుంది, నష్టం అవుతుంది. ఏ వృక్షం కింద ఉన్నావో ఆ వృక్షాన్ని ఆశ్రయం తీసుకోవాలి, ఆ వృక్షానికి మంచి కోరుకోవాలి, ఆ వృక్షాన్ని సేవ చేయాలి. ఎందుకంటే ఈ వృక్షం గురుగారు స్థాపించింది,
ఈ వృక్షం వల్ల అనేక వేల మంది వచ్చేసి ఇక్కడ ఆశ్రయం తీసుకుంటారు. అందుకని వృక్షం ఏర్పాటు చేస్తాం. మనం ఏదో యూట్యూబ్ చూస్తే మనకి జ్ఞానం రావచ్చు, కొంతసేపు వైరాగ్యం రావచ్చు. అది కాదు ముఖ్యం. మనకు జ్ఞానం వైరాగ్యం రావడానికి యూట్యూబ్ కొంతసేపటికే పనిచేస్తుంది. నిరంతరంగా మన దగ్గర ఉండాలంటే మనం నిరంతరంగా మనం ఏదైతే ప్రత్యక్ష రూపంగా విన్నామో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మొబైల్‌లో మనం పాజిటివ్‌ని కూడా తీసుకోవచ్చు, నెగెటివ్‌ని కూడా తీసుకోవచ్చు. కానీ అధికాంశంగా నెగెటివ్‌గా ఉంటుంది. సో, బురదలోకి వెళ్ళడం ఎందుకు? కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? ఒడిశాలోనే ఒక సామెత ఉంటుంది. కాదోకు జిబ్బు కాయకి, గొడుగు జిబ్బు కాయకి. సో, ఆ బురదలోకి వెళ్ళడానికి అవసరం లేదు. నెగెటివ్ వస్తుందని మనకి ఆ థాట్సే ఉండిపోతే. సో, మొబైల్ ఈజ్ కలిధ్వజ, కలితాలో ఒక అస్త్రం. సో, విష్ణుమూర్తి దగ్గర ఒక చక్రం ఉంది, ఒక అస్త్రం లాంటిది. కళి దగ్గర ఉంది ఒక సెల్ ఫోన్, ఒక అస్త్రం. అది ఎవ్వరి మాట వినదు. గురువుని కూడా తక్కువ అంచనా వేయించేస్తుంది. గురువులో కూడా లోపాలు చూస్తాం మనం. ఆ మొబైల్ చూసేసామనుకోండి, ఆ మ్యూజిక్ సిస్టమ్స్, ఆ కథ, ఇవి మంచిగా చాలా తెరలో ఒకలా కనబడుతుంది. సో, హే గురువు అయితే ఎటువంటి గురువే ఉండాలి అని అనుకుంటాం మనం. సో, యూట్యూబ్ గురువు కాదు, అని ఫాల్స్. ఇది వైష్ణవానిజం కాదు. ఇది మీడియా అంత డెవలప్ అయినా కూడాను మనకు దొరికేరు గురు. ఆ గురువుతో సంతోషమై గురువు వచ్చినప్పుడల్లా కథ కీర్తనం చేసుకుంటూ గురువు పైన సందేహాలు తీసుకుంటూ గురువు కృపాను అడగాలి. సో, విధానంగా మనం నెక్స్ట్ సమాధానం భగవంతుడు. ఇది థర్డ్ టైప్ ఉన్నది. ఫస్ట్ టైప్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు అడపము కాదు, ఈ యోగా చాలా వరకు దూరంగా చేసి ఉంటారు అంతిమ వరకు. అంటే 9 ఉన్నాయి కదా స్టేజెస్. భావము స్టేజ్ నుంచి బిఫోర్ స్టేజ్ ఏంటి? రుచి, ఆసక్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావము. ఆ రేంజ్లోని వీళ్ళు యోగభ్రష్ట విజాయితీ. సో, అటువంటి వ్యక్తికి ఈ కేటగిరీ ఏంటి? కేటగిరీ చూస్తాం. అథవా యోగినా మేవ కుళే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినా ఏవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా అని చెప్పారు. మరియు ఒక కేటగిరీ అల్పము, ఇంకోటి బహుజన్మ, బహు కాలము యోగ సాధన చేసి యోగ భ్రష్ట అయిపోతే. ఇంకో ప్రకారం అథవా, ఇంకో ప్రకారం ఏంటి? యోగినామేవ కులే, యోగినామపి కులే, యోగిల్ తాలూకా కులంలో వీళ్ళు పుడతారు. భవతి ధీమతాం, ధీమతాం అని చెప్పారు. ఏంటి భవతి అంటే జన్మించడం, ధీమతాం అంటే ఏంటి? అతి జ్ఞాన సంపన్నులు.
మామూలు జ్ఞానం కాదు, భక్తిలోని అతి తీక్షణమైన జ్ఞానం. అటువంటి కుటుంబంలోని వీళ్ళు పుడతారు. డెప్త్ జ్ఞాన్, హూ హ్యావ్ ఎ డెప్త్ నాలెడ్జ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. తీక్షణం. ఏతద్ది దుర్లభతరం, ఇటువంటి వ్యక్తి చాలా దుర్లభం అని చెప్తున్నారు. దుర్లభతరం లోకే జన్మది, ఇటువంటి వ్యక్తులు లోకంలోని కనబడడానికి చాలా దుర్లభం. ప్రభుపాద ఇక్కడ 2 రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఒకటి హిమ్సెల్ఫ్, అతనికి అతనే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటున్నారు. ఇంకోటి భక్తి సిద్ధాంత ప్రభుపాద, నా గురుగారు తాలూకా ఇటువంటి కులము ఏమంటారు, యోగినామేవ కులే. మా గురుగారు తాలూకా తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద వైష్ణవులు, అటువంటి కులము యోగినామేవ కులే. భవతి జన్మించారు ధీమతాం, అతనికి కేవలం 5 years ఓల్డ్ కింద 700 శ్లోకాలు తెలుసు అతనికి భగవద్గీతలో. 5 years ఓల్డ్లో 700 శ్లోకాలు కంఠస్థం కాదు, కంఠస్థంతో పాటు మీనింగ్, వాక్య. ఏ శ్లోకం మీకు అడిగితే ఆ శ్లోకం తలకు వాక్య మీకు టకాటగా చెప్తారు. 5 years ఓల్డ్. ఇది ధీమతాం, భగవద్గీతలో ధీమతాం. ఇది భగవద్గీత ఏంటి, అన్ని శాస్త్రాల్లో నిపుణుడు అతను. సో అందుకే ఇటువంటి వీళ్ళు గురువు ఆవిధానికి వస్తారు. వాళ్ళు యోగ భ్రష్టం ఇందువల్ల అవుతారు, వాళ్ళదేదో ఒక ఫాల్ట్ వల్ల యోగ భ్రష్ట అవ్వరు. భగవంతుడికి కావాలని వాళ్ళకి యోగ భ్రష్టం చేస్తారు. వచ్చే జన్మ నువ్వు గురువు అయి పుట్టాలి, ఆచార్య అయి పుట్టాలి, నువ్వు కొంతమందిని ఉద్ధరించాలి, నువ్వు మొత్తం సంపూర్ణంగా యోగం ఆసనం చేసేసావు అనుకో, కృష్ణ కాన్షియస్ చేసావు అనుకో, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు. నా దగ్గర కన్నా నువ్వు జీవుడి దగ్గరికి ఉంటే జీవోద్ధరించుతావు అని చెప్పేసి భగవంతుడు వాళ్ళకి కావాలనే యోగ భ్రష్టం చేసి అంతిమ సమయంలో చేసి వీళ్ళకి గురువు రూపంలోనే వచ్చే జన్మ పుట్టిస్తారు. స్పెషల్ పర్సన్స్. చాలా మంది డివోటీస్ ఫాల్ డౌన్ అని చెప్తే ఏంటి, అలా ఎంత సాధన చేశారు వాళ్ళు? లేదు లేదు, వాళ్ళు ఇప్పుడు ఈ జన్మ. అందుకే ప్రభుపాద ఏమిచ్చారు, నా గురుగారు లైక్ మై గురు, ఇది 3rd category అని చెప్పేసి చెప్పారు. వీళ్ళు మళ్ళీ వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది కదా. వీళ్ళు భగవంతుడి తాలూకా పార్షదులు, అతి ఘనిష్ఠులు. వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళకి కారణం ఏంటంటే పూర్వజన్మలో వీళ్ళు ఉంటారా, వీళ్ళకి ఏం తప్పు చేసి ఉంటారా, అందుకే జన్మించారా? కాదు. వీళ్ళు యోగ భ్రష్టం అయిపోయారని చెప్పేసి కూడా మనం చెప్పలేము. అంటే పూర్వజన్మలో వీళ్ళు భక్తి చేసి ఉండేవారు, భక్తి చేయకుండా రారు కదా మళ్ళీ భక్తి రూపంగా. ఖచ్చితంగా పూర్వజన్మలో భక్తి చేసి భగవద్గీతకి వీళ్ళు ఉంటారు. భగవంతుని మళ్ళీ వీళ్ళకి పంపించారు అంటే వీళ్ళకి యోగ భ్రష్ట అభిజాత అని చెప్పకూడదు. అందుకే 3rd category అథవా అన్నారు ఇక్కడ. మరియు ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతో భగవత్ ప్రాప్తి అయినా కూడా మళ్ళీ వీళ్ళు గురు రూపంగా ఆచార్య రూపంగా వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు పూర్వజన్మని యోగ భ్రష్టం అయిపో ఉంటారు, అందుకే ఇలాగా ఆచార్య రూపం గురు రూపం వచ్చారని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు అనుకోకూడదు. అందుకే ఇక్కడ ఫస్ట్ చెప్పేశారు గురుగారు కృష్ణుడు, అథవా మరియు ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, యోగంలోని మొత్తం సిద్ధి పొందినా కూడాను భగవత్ ప్రాప్తి అయిన మళ్ళీ గురువు రూపంగా ఆచార్య రూపంగా జీవోద్ధారించి గురించి వస్తారు అని చెప్పేసి ఉన్నది. తర్వాత మా తండ్రులు అని అంటారు ప్రభుపాదులు. మా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి మాకు రాధా మాధవ్ తలకు సేవ, మృదంగం, ప్రసాదం, హరికథ, కీర్తనం ఇవన్నీ చేయించేవారు. సో మా తల్లిదండ్రులు కూడాను అటువంటి కులంలో పుట్టారు కాబట్టి నాకు ఈ ప్రకారంగా వచ్చింది అని చెప్పేసి ప్రభుపాద. సో వీళ్ళు
ఇటువంటి ఇంట్లో జన్మించొచ్చు ఒకవేళ మనం యోగ భ్రష్ట విజాయితీ అయిపోతే. ఒక్క మాల చేసిన ఒక్క మాల కూడా వృథా పోదు. ప్రభుపాద చెప్తున్నారు, మీరు చేసిన ఒక్క హరినామం కూడాను వృథా పోదు. ఖచ్చితంగా మీకు ఇది ఎఫ్‌డి, ఫిక్స్డ్ డిపాజిట్. దీనికి తీస్తే విత్‌డ్రా చేస్తే, డిపాజిట్ చేసినా కూడాను మనకి లాభమే. ఫిక్స్డ్ డిపాజిట్‌కి మళ్ళీ డిపాజిట్ చేయండి. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ రెన్యువల్ చేస్తారు. ప్రాఫిటే. విత్‌డ్రా చేసినా కూడా ఎక్కడికి నష్టం పోదు మనకి. నష్టం అనేది లేదు దీంట్లో. సో, అందుకే ఇటువంటి కులంలో పుట్టడం దుర్లభతరం. వాళ్ళు చిన్నప్పటి నుంచి అవకాశం పొందింది భక్తి చేయడం. ఒకసారి భక్తి వేదాంత స్వామి మహారాజ్ ప్రభుపాదులకి చిన్న వయసులో ఇటువంటి ఒక డిసీజ్ వచ్చింది. ఖచ్చితంగాను మాంసాహారం చేయాల్సిందే. ఏదో బాయిల్డ్ చేసేసి బోన్ ఒక జ్యూస్ తీసుకొచ్చేసి వేడి చేసి అది ఖచ్చితంగా తాగిస్తే అప్పుడు లైఫ్ వస్తుంది. లేదంటే ఖచ్చితంగా చనిపోతారు. ఆ సమయంలోనే అటు మెడిసిన్ ఉండేది. అదేం మెడిసిన్? విదేశీ మెడిసిన్, ఫారిన్ మెడిసిన్. ఆ టైంలోనే దేశీ మెడిసిన్ యూజ్ చేసేవి కాదు. ఏం మోహన్ బాబు? ప్రభుపాద్ ఫాదర్ పేరు గౌర్ మోహన్ బాబు. గౌర్ మోహన్ మర్చిపోయి. ప్రభుపాద్ का फादर नेम గౌర్ మోహన్ బాబు, గౌర్ మోహన్ దేవ్. సో అతను ముందు వద్దన్నారు. లేదు, నేను ఆ మెడిసిన్ పెట్టను, చనిపోయినా కూడా నేను పెట్టను. ఇంట్లో అందరూ ఫోర్స్ చేశారు. పెడతాం ఒకసారి పెడితే ఏంటి అయిపోయింది, మళ్ళీ బతుకుతే మళ్ళీ పెడతావా ఏంటి అయిపోయింది, పెద్ద విచిత్రం. ఫోర్స్ చేశారు కానీ అబ్బాయి చిన్నప్పటి నుంచే అసలు తాగలేదు. ఇదే వేదాంత స్వామి ఇదే ఏతద్ది దుర్లభతరం, ఇదే యోగినామేవ కులే. ఇటువంటి కులంలో పుట్టారు. ఇవేందో ఆ కులంలోని ఫోర్స్ చేసి మెడిసిన్ రూపంలోని ఆ బోన్ తాలూకా సూప్ని పెట్టినా కూడాను తను చిన్నప్పటి నుంచి కూడా తాగలేదు. అప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్ళి ఆ అబ్బాయిని లాగేసి రాధాకృష్ణుల మీద పడేశారు పాదపద్మల దగ్గర. అతను బతికినా నీవంతా, బతకపోయినా నువ్వే చూసుకో, నేను మాత్రం అది పెట్టను. డెసిషన్ తీసుకున్నాను. ఆ మెడిసిన్ మళ్ళీ రిక్వెస్ట్ చేసే డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. పిచ్చిగట్ట అవుతున్నావు ఏంటి? భక్తి వేరా, ఆరోగ్యం వేరా, మెడిసిన్ వేరా. మీరు మెడిసిన్ పెట్టాల్సిందే, భక్తి చెయ్యి కాదని కాకున్నాను. ఖచ్చితంగా పెట్టండి. లేదు, నో. చిన్నప్పుడు అతను కాన్షియస్నెస్ లేకపోయినా కూడా అతను తాగడానికి ప్రయత్నించలేదు. నేను అది పెట్టను, ఉంటే లేకపోయినా లేదు, కృష్ణుడికి సమర్పించేసాను. అది అప్పుడే సమర్పించేశారు. ఇది వేదాంత స్వామి మహారాజ్ తరగతి చరిత్ర. ఇది ఇటువంటి కులంలో పుట్టారు కాబట్టి అవకాశం వచ్చింది. ఇంకెవరైతే బలవంతంగా తాగి ఉంచేదారు. ఒక్కసారి అబ్బాయి ఇంకా ముఖం తిప్పేశారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, లేదు, బతికినా ఒకటే, బతకపోయినా పర్లేదు, కానీ కృష్ణుడు చూసుకుంటారు డెసిషన్. ఇది అతనికి అనుకూలం అయ్యింది ఫ్యామిలీ. సో ఇటువంటి కులంలో పుట్టారు కాబట్టి అతనికి చిన్నప్పటి నుంచి భక్తి దొరికింది. పద్ధతి సంసారంలో ఉన్నా కూడా అతని భక్తిని ఎప్పుడు విచ్యుతం అవ్వలేదు, చ్యుతం అవ్వలేదు. సో అతనికి అనుకూలమైంది. సో ఇటువంటి ఫ్యామిలీలోని పుట్టొచ్చు మీరు యోగ ఆసన చేస్తే, సాధన చేస్తే. హరే కృష్ణ. హలో, హరీష్ ఎవరు?
బే 9వ స్టేజ్ నెంబర్ ఏంటి? ప్రేమ, భక్తి, ముందుది భావము, రుచి, నిష్ఠ, ఆసక్తి, భావము అన్ని స్టేజ్లలో ఒక యోగ భ్రష్టం అయిపోయారు. ఏ స్టేజ్లోనైనా యోగ భ్రష్టం అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, తత్ర తం బుద్ధి సంయోగో, అటువంటి వ్యక్తి లభతే పౌర్వదేహికం, పూర్వజన్మ తాలూకా వృత్తాంతం వాళ్ళకి గుర్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా జడభరత, భరత అనే ఒక రాజు, ఏ రాజు పేరు ఈ భారతదేశం ప్రఖ్యాతం అయి ఉన్నది. ముందు ఇలావర్త వర్ష అని భారతదేశానికి పేరు ఉండేది. ఇలావర్త వర్ష అని ఉండేది. ఎప్పుడైతే భరత రాజు రాజుగా పరిపాలించారో అతని పేరు మీద ఈ దేశము భారతదేశం అని ప్రఖ్యాతం అయి ఉన్నది. సో అటువంటి రాజు చిన్న వయసులోనే అడవికి వెళ్ళి మొత్తం ఇటువంటి ఏకఛత్రపతి రాజుగా తను రాజత్వం చేస్తూ అంతిమ క్షణాన్ని భగవత్ ప్రాప్తి అవుదామని చెప్పేసి అడవికి వెళ్ళి భావం ఉన్న స్టేజ్లో ఉన్నారు అతను పాపం. కానీ ఒక హిరణ్యం చూసి ఆసక్తి అయ్యేది. ఆ హిరణ్యం తెచ్చుకొని తను యోగ సాధన పక్కన పెట్టుకున్నారు. ఆ హిరణ్యం తిన్నదా లేదా, పడుకున్నదా లేదా, ఎక్కడికి వెళ్ళిందా లేదా, చేసింది లేదా. ఈ హిరణ్య చింతనతోని ఎక్కడికో ఒకరోజు, అడవిలు కదా, హిరణ్య ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మరి కనబడలే. ఆ రాజు పాపం చింతిస్తున్నారు, భజన వదిలేశారు. భజన చేసినప్పుడు అందుకే ఇటుపక్క దిక్కులు చూసేవాడికి మనకి ఆ చింతనే వస్తుంది. భజన చేసినప్పుడు ఏకాగ్రతతో మనం ఏదైతే జపం చేస్తున్నామో అదే వినాలి. భజన చేసినప్పుడు ఏ చింతన మనకు ఉంటుందో అదే విధానంగా మనం అవుతాం. ఈ శ్లోకంలో చాలా వివరించి చెప్తారు చూడండి. ధ్యానపూర్వకంగా వినాలి అందరూ. ఈ హిరణ్య ఎక్కడికో తప్పిపోయింది. రాజు ఉన్నప్పుడల్లా భజనం కొద్దిగా అప్పుడు తీక్షణంగా ఏకాగ్రతంగా భజన అవుతుండేది. ఎప్పుడైతే హిరణ్య వచ్చిందో తిన్నాదా లేదా అని కొంత సమయం కేటాయించారు. గడ్డి తెచ్చేసారు, పాలు ఇచ్చారు, తనకి పడుకోబెట్టారు. లేదంటే ఇతర హింసజంతువుల పైన ఇతను అటాక్ అవుతారు అని చెప్పేసి చాలా సేఫ్టీ ఉంచారు. దీన్ని అన్నీ చేయడం వల్ల ఆ భరత తాలూకా రాజు తాలూకా భజనం కొద్దిగా తగ్గిపోయింది. తగ్గి చింతనం తగ్గి చింత పెరిగింది. చింతనం అంటే ఏంటి? స్మరణం. చింత ఏంటి? తిరుగుతూ రెక్కలు వస్తాయి, అలాగా పక్షి వెళ్ళిపోతుందో, కాలు చేతులు యాక్టివ్ అయితే పిల్లగా ఉండేది కాబట్టి పక్కన ఉండేది. కొద్దిగా తిరగడం, బలం రావడంతో జింక దూరంగా వెళ్ళింది. జడభరత అడివంతా ఎదికేరు. ఏ హింస జంతు తెలిసిందో, భయపడి అక్కడ దాగున్నదో, ఏంటయిందో అని దొరకలేదు. ఆ చింతనతో శరీరం క్షీణమైపోయి తను భజనం కూడా తగ్గించేసి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏంగా పుట్టారు? మళ్ళీ జింకగా పుట్టారు. చూడండి ఏ స్టేజ్లో ఉండేరు. రాజఋషి. రాజు విడిచిపెట్టి ఋషి అయ్యారు.
ఋషి తలొక చింతన అంటే యోగ భ్రష్ట విజాయతే. తను చేసిన యోగ సాధనలని భ్రష్టమైపోయారు. మాయ లేడీ రూపంలో వచ్చింది, జింక రూపంలో వచ్చింది. ఎప్పుడైనా మీరు అనుకుంటారా జింక రూపంలో వస్తుందని చెప్పేసి? మాయ ఏ రూపంలో వస్తుంది? ధనం రూపంలోని, మాన రూపంలోని, సన్మాన రూపంలోని, ప్రతిష్ట రూపంలోని, స్త్రీ రూపంలోని, దే రూపంలో రావచ్చు. బీ అలర్ట్. 8వ నంబర్ స్టేజ్లోని తన భావ స్టేజ్లో ఉండేవారు. రాజుని విడిచిపెట్టేసారు. ఏకఛత్రపతి రాజు. తనకున్న ఐశ్వర్యం అక్కడ ఉంటుంది, తన పేరు మీద ఈ భారతదేశం. అటువంటి రాజు ఏ ప్రకారంగా ఆసక్తి లేకుండా విడిచిపెట్టి వచ్చేసి అడవిల్లోని సాధన చేస్తుండారు. తన యోగ భ్రష్ట విజాయిత అయ్యేది. మన పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకే హరి గురు వైష్ణవుల పైన ఎక్కువగా విశ్వాసం పెట్టాలి, మన సాధన పైన కాదు. మనం ఎప్పుడు అనుకోకూడదు మనం యోగ భ్రష్టం అవ్వలేమని. ఎప్పుడైనా భరతరాజే అయ్యారు, మనం అవ్వలేమా? సో అందుకే ప్రతి క్షణం మనం ప్రతి సమయాన్ని భగవత్ చింతనలోనే ఉండాలి, అవహేళ ఉండకూడదు. సో ఎప్పుడైతే ఈ హిరణ్య వెళ్ళిపోయారో, తన చింతనలో చనిపోయిన తర్వాత అతను కూడా భరతరాజు కూడాను హిరణ్యగా మళ్ళీ పుట్టారు. కానీ పూర్వదేహికం, తనకి తనకు జన్మం తనకు వృత్తాంతం అంతా గుర్తుండేది. అరే బి అలాట్, ఇప్పుడు మరి నేను యోగ భ్రష్ట అభిజాయితే అవను. పూర్వజన్మని రాజుగా ఉండి అన్ని విడిచిపెట్టేసి జింక పైన ఆసక్తి మళ్ళీ జింకగా పుట్టాను. అంతకాలే మామేం చో స్మరణ్ముక్త కళేవరం యో ప్రయాతి సద్భావ సదాభావ భవిత. ఎవరైతే అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త కళేవరం యం యం వ్యాపి స్మరణ్ముక్త కళేవరం. ఏ ప్రకారంగా ఎవరు ఏ ప్రకారంగా చింతిస్తారో ఆ ప్రకారం కళేవరం పుడతా. దానికి జింక కళేవరం అంటే శరీరం. ఏ శరీరంతో తను చింతించారో, మీరు ఎలక గురించి చింతించారో, పిల్లి గురించి చింతించారో, మీరు ఎలకగా పిల్లిగా పుడతారు. స్త్రీ చింత ఉంటే స్త్రీ, పురుషుడు చింత ఉంటే పురుషుడు. సో ఏ ప్రకారంగా చింత ఉంటే ఆ ప్రకారంగా మీరు నిష్ఠ జన్మంగా. భక్తులు చింతన ఉంటేతో మళ్ళీ భక్తిగా పుట్టొచ్చు, అది ప్రాబ్లం లేదు. జన్మే జన్మే భవతా భవేతుకి రోహిత్ అని చెప్తాం కదా. భవతా భక్తి రోహితుకి తుయి అయే నంద తనుజ కింకరం పతితాం మా విషమే వంబాంబ కృపయా తమ పాద పంకజ స్థిత మనతో ప్రతి జన్మం మీ భక్తులుగా పుట్టాలి అని చెప్పేసి కోరుకుంటాం కదా. మరి అదే చెప్తున్నారు, ఎవరైతే భావం స్టేజ్లో వెళ్తారు, 8వ నంబర్ స్టేజ్కి వెళ్తారు, 9వ నంబర్ స్టేజ్లోని 8వ నంబర్ స్టేజ్లోని యోగ భ్రష్ట అయిపోతే అతనికి పూర్వదైవికం గుర్తుంటుంది అంటున్నారు. అతనికి పూర్వజన్మ తనకు గుర్తుంటుంది. ఆ ప్రకారం స్టేజ్కి వెళ్తే భరత మహారాజ్ ఆ స్టేజ్లో వెళ్ళారు కాబట్టి, ఆ స్టేజ్ నుంచి అభిభ్రష్టం అయిపోయారు కాబట్టి తను మళ్ళీ జింక శరీరంలో ఉన్నవాడను తనకు పూర్వదేహికు అంతను గుర్తుండేది. అప్పుడు ఆ లేడీ ఏం చేశారంటే హరినామ స్మరణం చేస్తూ ఏ ప్రకారంగా ఎక్కడికి చంచలం వెళ్ళకుండాను, తనకు శరీరానికి ఎంత కావాలో అంతే తింటూ ఎక్కడికి వెళ్ళకుండాను ఒక దగ్గర కూర్చొని మౌనంగా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే స్మరణం చేస్తూ 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 కళేవరాన్ని విడిచిపెట్టారు. నామస్మరణం చేసి ఆ శరీరం తను విడిచిపెట్టారు కాబట్టి తనకు మళ్ళీ జన్మంలోని ఒక ఉత్తమైన బ్రాహ్మణ పరివారంలోని జన్మించారు. ఆ సమయంలో కూడా తనకు వృత్తాంతం తనకు తెలిసి ఉండేది. అప్పుడు ఏం చేశారంటే బ్రాహ్మణుడు కూడా ఒక పెద్ద మాయ,
ఈ కర్మకాండం, ఈ పూజలు పునస్కారాలు, ప్రతిష్ట, మాన సన్మానం, కాళ్ళు మొక్కుతారు, దక్షిణ ఇస్తారు, వస్త్రం ఇస్తారు, మా ఇంటికి పిలుస్తారు, పూజ చేయి, ఇవన్నింటిలో మేము ఉండవు. భగవంతుని నామము శ్రేష్టము. అందుకే ఆ రాజు ఆ బ్రాహ్మణుడు నోరెప్పలే పుట్టిన నుంచి. నోరెప్పితే ఇది నేర్చుకో, అది నేర్చుకో, స్కూల్కి వెళ్ళు, ట్యూషన్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి పూజ చేసుకుందా, అక్కడికి వెళ్ళి దక్షిణ తీసుకుందా అని చెప్పేసి చెప్తారు నాన్నగారు. గాయత్రి కూడా నేర్చుకోలే. బ్రాహ్మణుడికి శ్రేష్ఠుడి గాయత్రి. గాయత్రి ఎన్నిసార్లు వాళ్ళ తండ్రి నేర్పించితే కూడా కావాలని తెలిసి, అందుకే అతని పేరు భరత అని పెట్టి ఉండేవారు. కానీ జడ అంటే మాట రాదు కాబట్టి ఇతనికి జడ భరత అని పెట్టారు. అతని పేరు జడ భరత అయిపోయారు. తెలుసుండే నోరెప్పలే. నోరెప్పితే అనర్థం. నోరెప్పితే అనర్థం. ఎందుకు ఈ అనర్థాలు, నాకు ఈ జగతంతో నాకు ఏం సంబంధం, భగవంతుడితో సంబంధం అని చెప్పేసి బ్రాహ్మణ పరిలో పుట్టిన కూడాను ఏ ప్రకారం ఏ మంత్రం తంత్రం మాట ఏమి నేర్చుకుండా తను ఏం చేశారు, భగవత్ స్మరణలో ఉండేరు. జడభరత అన్నారు. అయితే ఈ జడభరత ఒకరోజు వెళ్తూ 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 అడవిలో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. అన్నదమ్ములు ఎవరు అది పట్టించుకోలేదు. ఇంకా ఇంట్లో ఉండడం ఏం అవసరం లేదు అనుకున్నారు. ఇతను నాన్నగారు ఉండేవారు, అతను ప్రేమతో బంధించి ఉంచి ఉండేరు. నాకు ఇప్పుడు ప్రేమ లేదు, ఏమీ లేదు. అన్నదమ్ములు అందరూ వాటాలందరూ పనిచేసుకున్నారు. వాళ్ళు హిసాబ్ కితాబ్ అయిపోయింది. ఇతనికి వాటా లేదు, ఏమీ లేదు. తినడానికి ఏమన్నా కూడా నువ్వు ఎంత తింటాడు అని చెప్పేసి తిండి ఇచ్చేవారు కాదు. ఇతను చూసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళే తోవలని రాజు రఘుగణ పల్లకిలో వస్తుండేరు. ఆ పల్లకిలోని 4 మనుషులు మొయ్యాలి కదా. మోసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి వీక్ అయ్యారు, అంత బాగా మొయ్యలేకపోతున్నారు. ఆ రాజు కూడా కపిల ముని దగ్గరికి వెళ్ళి సాంగత్యం పొందుదాం, కపిల ముని తల ఒక ఆశ్రమానికి వెళ్దామని వెళ్తున్నారు. ఎవరు ఎవరా ఎవరు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఋషి అది? బ్యాక్ వెళ్ళి త్వరగా లేవు. బ్యాక్ వెళ్ళి అవి మాధవమిత్ర ప్రభు బ్యాక్ సైడ్కి వెళ్ళి త్వరగా. సో కపిల ముని తాలూకా సాంగత్యం పొందడానికి వెళ్తుండేవారు రాజా రఘుగణ. అయితే ఈ 4గురిలోనే ఒకరు వీక్ అయ్యారు కాబట్టి కొద్దిగా కరెక్ట్గా పల్లకి మొయ్యలేకపోతున్నారు. రాజు అన్నారు, పక్కన ఎవడైతే ఉన్నారో చూడండి, వాళ్ళతో మొయ్యించండి. చూస్తే ఈ జడభర్త బ్రహ్మచారి, తిండంలోని ఏ ప్రకారంగా తక్కువ లేదు. హొటాఖొటా అంటే చాలా పుష్టిగా బలవంతంగా లావుగా ఉండేవారు. ఇతను చూసి ఇతను కరెక్ట్గా ఫిట్ అవుతారు అని చెప్పేసి ఆ జడ దగ్గర, రా రాజు వచ్చారు, నువ్వు పల్లకి పోయి. ఇతను ఏంటి ఉన్నది, సరే పల్లకి మోసేశారు. ఇతనికి మానం కావాలా, సన్మానం కావాలా, నేను బ్రాహ్మణుడు, నేను ఎందుకు మోస్తాను, ఇవన్నీ అవసరం లేదు. జడ నోరిప్పురు కదా. మోసి టింగ్ టింగ్ ఎంతుకొని వెళ్తున్నారు. రాజుకి పల్లకి తగులుతుంది, టింగ్ టింగ్. ఇదేంటి డ్యాన్స్ చేసి వెళ్తున్నాడు, ఇదేంటి ఇది ఎక్కడో దొరికాడు, డ్యాన్స్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? హే రాజా, కింద చేమలు ఉన్నాయి, చనిపోతాయి.
అని చెప్తున్నారు సైకిల్తో. కింద చేమలు ఉన్నాయి, చనిపోతాయి అవుసా. అచ్చా, నీకు ఇలా ట్రీట్మెంట్ కాదు, నువ్వు చేమలు ఉన్నాయని చెప్పేసి నీకు ఇస్తాను, కింద దిగుతాను, నేను రాజుని, నా సంగతి నీకు తెలియదు, నీ చేమలు కాదు, నువ్వు కాదు, మొత్తం అంతా నీ తీర్చేస్తాను బాగా అని చెప్పడంతో రాజు కోప్పడంతో మొట్టమొదటిగా మాట ఇప్పేరు. హే రాజా రఘుగణ్, ఎవరు రాజు, ఎవరు ప్రజ, ఎవరు ప్రజ, ఎవరు రాజు అని చెప్పేసి స్టార్ట్ చేసి అనేక కథ చెప్పారు, వైరాగ్యమైన కథ. కపిలమునితో ఏం సాంగత్యం, జడభరతతో సాంగత్యం అయిపోయింది. మీరే మా గురువు అని చెప్పేసి కాలు మీద పడిపోయారు. అయితే ఎక్కడ కథ ఇప్పుడు ఇంపార్టెంట్ చూడండి. మీరే నా గురువు అని చెప్పుకొని అతని సాంగత్యం పొందారు. ఈ జడభరత తాలూకు వృత్తాంతం అంతా చెప్పారు. నువ్వేం రాజా, నేను రాజా ఉండేవాడిని, ఎవరు దేశంలోని ఇప్పుడు భరతం అని భరతదేశం అని చెప్పేసి ఉండేదో అదే నా పేరు ఉండేది. నా పేరు వల్ల ఈ దేశం అంతా భరతదేశం అని ఉండేది. దాని తర్వాత నేను హిరణ్య అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు జడభరతగా పుట్టాను, నా తలగా పూర్వదేహికం వల్ల, నా యోగ భ్రష్ట అభిజాయిత వల్ల. అచ్చా, పరీక్షించారు. అయితే 3 జన్మల తాలూకా పూర్వదేహికం తాలూకా జన్మ వృత్తాంతం మీకు గుర్తున్నదంటే నేనేముండని చెప్పండి అని క్వశ్చన్ వేశారు. రాజా రఘుగణ్, నేను అప్పుడు జడభరతుడు ఉండేవాడిని, నేను అప్పుడు భరత ఉండేవాడిని, మీరు అప్పుడు హిరణ్యగా ఉండేవారు. మీరు హిరణ్యగా రాజు 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 నా చింత చేస్తుంటారు, అందుకే మీరు రాజుగా పుట్టారు. హిరణ్యకి తనంతా ఆదరం చేశారు. ఆ హిరణ్య కూడా రాజు తాలూకా చింతనలో ఉండేది, వెళ్ళిపోయింది బయటికి దారి తప్పి. కానీ ఆ హిరణ్య రాజు చింతన ఉండేది కాబట్టి నెక్స్ట్ జనం దానికి రాజుగా పుట్టారు. మీరు హిరణ్యగా ఉండేరు, నేను రాజుగా ఉండేవాడిని, సాధకగా ఉండేవాడిని. కానీ నా సాధక అభిభ్రష్టమైన మీ చింతనలో ఉండేది కాబట్టి నేను హిరణ్యగా పుట్టాను. మీరు పక్షులు కూడా ఎవరి చింతన ఉంటారో ఆ చింత, రాజు చింత ఉన్నారు కాబట్టి రాజుగా పుట్టారు. ఇది యోగ భ్రష్ట విజాయితీ. అప్పుడు చెప్పడంతో స్వామి ఇంకా శరణం కోరుకున్నారు. మీరే నా గురువు, ఇంకా కపిలముని దగ్గరికి ఇంక వెళ్ళడం అవసరం లేదు, మీరు నాకు చెప్పండి ఏం చెయ్యాలి, కర్తవ్యం ఏంటి అని అప్పుడు శరణ కోరుకొని అనేక వైరాగ్యం కథ చెప్పారు. ఈ ప్రకారంగా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే యోగ భ్రష్ట విజాయతి. ఏ క్షణంలోనైనా ఒక వ్యక్తికి యోగ భ్రష్టం అయిపోతుంది, కానీ తను ఎప్పుడు నష్టపోరు. మళ్ళీ జడభరతగా హిరణ్యగా పుట్టి మళ్ళీ జడభరతగా అయి ఇప్పుడు అన్ని జ్ఞానం ఉన్నది అతనికి, భగవత్ చింతన ఉన్నది. సో భగవత్ ప్రాప్తి కూడా అవుతారు. అందుకే భగవత్ తోవలో ఉండే వ్యక్తులు యోగ భ్రష్ట అయితే కూడాను ఏ ప్రకారంగా నష్టం అవ్వరు. కానీ యోగ భ్రష్టం అవడానికి ఎప్పుడు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. యోగ ఎప్పుడైతే ఉన్నతమైన సాధనానికి ముందుకే వెళ్ళాలి. ఎప్పటివరకు మనం మన అంతిమమైన లక్ష్యము భగవత్ ప్రాప్తి గురించి ఎప్పుడైతే అవ్వమో అప్పటి వరకు మనం మనల్ని ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకూడదు. ఎవరు ఏ విధానంగా వచ్చేసి మన యోగ భ్రష్ట చేయడానికి అవకాశం ఉంటుంది. భరతరాజ్ 8th నెంబర్ స్టేజ్లోని తను యోగ భ్రష్టం అయిపోయారు. మనది ఏ నెంబర్ స్టేజ్ ఉన్నది? శ్రద్ధ కూడా లేదు. మనం 1వ నంబర్లో ఉన్నది అయితే ఏమవుతాం మనం? స్టార్ట్ అయ్యాం యోగ భ్రష్ట అయితే ఏమవుతాం?
ప్రాప్య పుణ్యలోకాం సిత్వా శుచీనాం శ్రీమతాం గేహే. ఇవన్నీ మనం అవుతే ఏమవుతుంది? ఒక బ్రాహ్మణ పరిలో పుడతాము, లేకపోతే ఉన్నతమైన లోకంలో పుడతాము, మళ్ళీ కిందకి వస్తాం. అందుకే ఇది సువర్ణ యుగం చైతన్య మహాప్రభు అంటున్నారు. మన చైతన్య మహాప్రభు అంటున్నారు గోల్డెన్ ఏజ్. ఈ సమయాన్ని మనం చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. ఇంకా కలియుగంలోని గురువులు, వైష్ణవులు, సాధువులు, అటువంటి బ్రాహ్మణులు మనకి వాతావరణం దొరకదు భక్తి చేసినందుకు. ఇప్పుడు మనం ప్రశాంతత ఉన్నది కాబట్టి చక్కగా భక్తి చేస్తూ మనం భగవత్ ప్రాప్తానికి అవకాశం ఉన్నది. ఇంతగా పూర్వం కూడా చాలా బాధగా ఉండేది. ఇప్పుడు ఫోన్ తప్ప ఇంకా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడులో బోల్డ్ ఆటంకాలు ఉండేవి భక్తికి. ఈవెన్ చూడండి, బిఫోర్ ఇండిపెండెంట్ ఎంత ప్రాబ్లం ఉండేది. ఒక వ్యక్తి హిందూ రాజ్యంలోని హిందుత్వం అని చెప్పిన భయపడేవాడు. ఇంకా బిఫోర్ వెళ్తే సత్యయుగం, ద్వాపరం యుగాలు వెళ్తే అనేక మంది రాక్షసులు బ్రాహ్మణులకి, వైష్ణవులకి కష్టాలు ఇచ్చేవారు. తిలకం చూస్తే, జన్యువు చూస్తే మొత్తం వాళ్ళకి పేక కోసేసేవారు. ఎంత కష్టం భక్తిలో. ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా మీ జోలికి ఎవరు రారు. ఏ రాక్షసు కాదు, ఏ వ్యక్తి కాదు, ఎవరు రారు, ఏ మతాలు కాదు. మీరు చక్కగా భక్తి చేసుకోండి. అందుకే చైతన్య మహాప్రభు చెప్పేది ఇది సువర్ణ యుగం. ఎంత ప్రశాంతమైన యుగము, తాలూకు కాలము ఎప్పుడూ లేదు, ఉండదు. మనం ఈ సమయంలో భగవత్ ప్రాప్తి అవ్వకపోతే మనం ఇంకే భగవత్ ప్రాప్తికి ఛాన్స్ లేదు. నంబర్ 1 టైం అన్నీ అనుకూలమే. చైతన్య మహాప్రభు వచ్చి మనందరికీ క్లియర్ చేసేసారు, సాఫ్ చేసి ఉంచేసారు తోవ. ఇగో ఈ తోవలో మీరు రండి అని. మహాజన జైనగంథశ్య పంథ తోవ మనకి మొత్తం క్లీన్ చేసి ఉంచారు. NH5 వచ్చేసి భగవత్ ప్రాప్తి అవ్వచ్చు అని చెప్పేసి. మనం ఈ సమయంలో అవ్వకపోతే మరి ఖచ్చితంగా రావడానికి చాలా కష్టం. సో విధానంగా 43 నెంబర్ శ్లోకం అండ్ 44 నెంబర్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వ్యక్తి అంత ఉత్తమమైన స్టేజ్లోని ఇది ఒక డిఫరెంట్ టైప్. 2 టైప్స్ ఉన్నారుగా. ఏంటి? ఒకటి అల్పం యోగము స్టార్ట్ చేసిన వ్యక్తి, ఇంకోటి ఉత్తమైన స్టార్ట్ చేస్తే యోగ భ్రష్టం అయిపోతాయి. వీళ్ళు డిఫరెంట్. వీళ్ళు జడభరత అనేది ఎప్పుడు చాలా సాధన చేసిన తర్వాత యోగ భ్రష్టం అయితే 2 టైప్స్ అయిపోయారు. ఈ ఎవరు చూద్దాం మనం. 44 నెంబర్ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనేవా హ్రియతే తపసోపిషః జిజ్ఞాసురోపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనేవా హ్రియతే తపసోపిషః జిజ్ఞాసురోపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనేవా హ్రియతే తపసోపిషః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకంలోని అన్నిటికంటే ఇంపార్టెంట్ వర్డ్ శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనేవా. ఇక్కడ హ్రియతే అంటే ఆకృష్టం, ఆసక్తి, ఎఫెక్షన్, అట్రాక్షన్. దేనికి? శబ్ద బ్రహ్మాతి వర్తతే.
ఎవరైతే చాలా ఉన్నతమైన యోగి, అతి ఉన్నతమైన యోగి, ప్రభుపాద పరిపోట్లు ఎంత బాగా రాస్తున్నారు. ఏ ప్రకారంగా కర్మకాండాల తాలూకా నీ ఆసక్తి అవ్వరు, పూజ పునస్కారాలు యజ్ఞాలు కర్మాలు తీర్థయాత్రల పైన ఆసక్తి ఎవరు 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 చాలా ఉన్నతమైన యోగి, వేదంలో రాసిన ఉందిగా పూర్వమైన అధ్యాయంలోని పుష్ప వేద పుష్పవాచిత, వేదంలో రాసిన పుష్ప వాక్యాల పైన ఎవరు మాయలో పడరు అని చెప్పేసి. అదేంటి? వేదంలో రాసిన మాయా వాక్యం, వేదంలోని ఈ పూజ చేస్తే ఇది జరుగుతుంది, ఆ యాత్రలకు వెళ్తే ఇక్కడికి వెళ్తుంది, ఈ పుణ్యయాత్రలకు చేస్తే ఇక్కడ ఉంటుంది, ఈ తీర్థయాత్రలకు వెళ్తే ఈ పుణ్యం వస్తుంది, దాన దక్షిణ చేస్తే వస్తాయి. వేదంలో ఏది నమ్మరు, ఏ పని చేయరు అతను. అటువంటి వ్యక్తి ఏంటి? ఉన్నతమైన యోగి. మరి ఏం చేస్తారు ఇతను? తను కేవలం భగవంతుడి తాలూకా నామము తప్ప ఇంకా ఏది పట్టుకోరు. ఇక్కడ మళ్ళీ ఒకటి ఆలోచించాలి, చాలా ధ్యానపూర్వకంగా వినాలి. ఎవరైతే భగవంతుడి తాలూకా నామస్మరణం చేస్తున్నారో వాళ్ళందరూ శబ్ద బ్రహ్మాతి వర్తతే చేసేసారు. శబ్ద బ్రహ్మాతి వర్తతే అంటే ఏంటి? వేదంలో ఉన్న అన్ని క్రియాకలాపాలు, కర్మాలు, పుణ్యాలు, దానాలు, తీర్థయాత్రలు చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు ఉన్నతమైన యోగమైన సాధనకి వెళ్ళి కేవలం నామం చేస్తున్నారు. సాధారణ వ్యక్తి ఎప్పుడు ఎవరు నామం చేయలేరు, అతని ముఖంలో నామం రాదు. శబ్ద బ్రహ్మాతి వర్తతే, అందరూ వేదంలో రాసిన కర్మకండాలపైన ఆసక్తి అవుతారు. క్రియతే పూజ గురించి, పునస్కారాల గురించి, దానం గురించి, ధర్మాల గురించి, తీర్థయాత్రల గురించి, యజ్ఞాల గురించి ఆసక్తి అవుతారు. కానీ మంత్రం పైన, భగవంతుడి తన నామం పైన అంత సాధారణంగా ఆసక్తి ఎవరికి పుట్టదు. ఒకవేళ అతనికి ఆసక్తి పుడుతుంది, అతనికి నామం పైన నిష్ఠ ఉన్నది, నిష్ఠ పెరుగుతుంది, ఇష్టం ఉన్నది, సిన్సియర్ ఉన్నది అంటే తను వేదంలో అన్ని తాలూకా క్రియలు సంపూర్ణం చేసేసారు, 100% చేసేసారు. ఈవెన్ 99% కాదు, 100% చేసిన తర్వాత తను ఒక వ్యక్తి నామం పైన ఆశ్రితం అవ్వగలరు. ఇప్పుడు చెప్పండి, మా పిల్లలకి వేదం నేర్పిస్తామండి, వేదాంతం నేర్పిస్తామండి, వేదాంత సూత్రం నేర్పిస్తాం, దేనికి? ఇవన్నీ చదివేసి వచ్చేసారు. మనం చెప్పుకుంటున్నాం, స్వయం భగవంతుడు చెప్తున్నారు. ఇవన్నీ 7 శ్లోకాలు భగవంతుడి తాలూకా శ్లోకాలే. యోగ భ్రష్ట అభిజాయితే అయితే ఒక్కొక్క ఫేజ్ చెప్తున్నారు భగవంతుడు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మన స్టేజ్ ఏంటి మనకు అర్థమవుతుంది. 7 శ్లోకాల్లోని మనం ఏ స్టేజ్లో ఉన్నామని మనకి క్లియర్ మొత్తం చార్ట్ ఫార్ములా. ఎవరు నామం పైన ఎంత ఆసక్తి అవుతారు, ఎవరు నామాన్ని పట్టుకున్నారు, ఎవరు నామం కీర్తన చేస్తున్నారు, వాళ్ళందరూ అక్కడ చెప్తున్నారు. ఇంకా భాగవతంలోని ఒక శ్లోకం చెప్తున్నారు, అహవత్ సపచో గరియాన్ యజ్జీవాగ్రే వర్తతే నామతుభ్యం. ఓహో గరియాన్, గరియాన్ అంటే ఏంటి? ఒక చాండాలుడు అయినా కూడా తను భగవత్ నామం చేస్తున్నారంటే అతి ఉత్తమమైన యోగి, శ్రేష్టమైన వ్యక్తి, వేదాలు వేదాంతాలు అంత చదివేసి వచ్చిన వ్యక్తి అతను పూర్వజన్మలోని. అతను ఇవేందో ఏం చెప్తున్నారు? శపచో గరియాన్. అతను అతి చాండాలైన పరివారంలో పుట్టినా కూడా గరియాన్ మహత్వమైన వ్యక్తి. జీవాగ్రే నామతుభ్యం. ఎవరు జీవాగ్రే అంటే ఎవరు నోట్లోని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అంటే శ్రేష్టమైనది.
అతనికి జాతి కాదు, కులం కాదు, ధర్మం కాదు, ఏమీ కాదు. అతి ఉత్తమైన యోగి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ప్రభుపాద రెఫరెన్స్ చేస్తారు హరిదాస్ ఠాకూర్. తన యవనమైన పరివారంలోని, ముస్లిం పరివారంలోని, యవనమైన పరివారంలోని పుట్టారు. అతనికి శ్రీమన్ చైతన్య మహాప్రభు నామాచార్య అని చెప్పారు. ఆచార్యులు, నామం ఆచార్యులు. ప్రతిరోజు 3 లక్షల నామం చేసేవారు. శ్రీమన్ చైతన్య మహాప్రభు అతనికి దర్శనం ఇచ్చేవారు. హరిదాస్ ఠాకూర్ దర్శనం చేసేవారు కాదు జగన్నాథ స్వామికి వెళ్ళి, ఎందుకంటే నేను షపచ అని. అందుకే చైతన్య మహాప్రభు వచ్చి దర్శనం ఇచ్చేవారు. ప్రసాదం మహాప్రభు తిని సగం ప్రసాదం హరిదాస్ ఠాకూర్కి వెళ్ళి ఇండియన్. సో ఎంత శ్రేష్టమైన వ్యక్తి. అతను ఏ కులంలో పుట్టారు, కానీ ఏం పట్టుకున్నారు? నామాన్ని. ఎంత నీచమైన కులంలో పుట్టినా కూడా, జాతిలో పుట్టినా కూడాను, ఎవరైతే జీవాగ్రే నామతుభ్యం, ఎవరైతే ముఖం నుంచి హరినామ స్మరణ వస్తుందో అతను అన్నిటికంటే ఉత్తమమైన యోగి. భగవంతుడు చెప్పిన వాక్యాలు మనం భగవంతుడు ఇది చెప్పండి ఏ యోగ సాధన వ్యక్తులకి, ఇది ఈ శ్లోకాల అర్థం వ్యాఖ్య చేయమని చెప్పండి. ధ్యాన యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, ఏ యోగం కూడా పనికిరాదు, భగవంతుడు స్వయంగా చెప్పేది. అందుకే అర్జునుడు ముందే తెలుసు ఇటువంటి భ్రష్ట ప్రచారం వస్తుందని చెప్పేసి ప్రశ్నించారు మన అందరి గురించి. యోగ భ్రష్టం అయితే వ్యక్తిత్వాలు ఏ విధానంగా ఉంటారు అని చెప్పేసి భగవంతుడు ఫేజ్ వైజ్గా ఒక్కొక్కటి చిరక్క చెప్పినట్టు చెప్తున్నారు. ఇవన్నీ రెఫరెన్స్ చెప్పండి భగవద్గీతకి. వేదాలు విడిచిపెట్టేసింది, భాగవతం విడిచిపెట్టేసింది, పెద్దవి అవి. భగవద్గీత ఈ శ్లోకం తాలూకు వాక్య చెప్పని చెప్పండి. శబ్ద బ్రహ్మాతి వర్తతే అంటే వేదంలోని ఏ కర్మ పైన వాళ్ళు ఆసక్తి అవరు, కేవలం నామపైన ఆసక్తి అవుతారు. ఎవరైతే ఉన్నతమైన యోగి. మనం అయితే ఉన్నతమైన యోగి అయితే గడ్డాలు మేసాలు పెంచేసుకుంటూ అడవికి వెళ్తారు, బాబాలు తిండి తెప్పులు లేకుండా ఉంటారు, యోగంలో ఉంటారు. లేదు, అది చెప్పలే కదా భగవంతుడు. ఎవరు ముఖం నుంచి, ఎవరి నోరు నుంచి భగవంతుడి నామ స్మరణ వస్తుందో అతనే ఉన్నతమైన యోగి. సో ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయంలోని. 2 ఉన్నాయి. ఇది 44 కదా, 45, 46, 47. ఎస్, 47 ఉన్నది. ఇంకా 3 ఈ రేపు కంప్లీట్ చేద్దాం. ఈ 3 చాలా అద్భుతమైనది. ఈ 3 కంటే లాస్ట్ 47 అనేది ఇంకా బల్లగుద్ది చెప్పేశారు భగవంతుడు. చెప్తారే యువర్ ఆనర్, ఏంటి, ఎవరు పెద్ద యోగి, ఎవరికి యోగి అంటారు చెప్పండి. ఎందుకంటే ధ్యానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా అని ఏది గొప్పది? ఎవరు బడాయి చెప్పుకుంటున్నారు. ధ్యానయోగం అన్నిటికన్నా శ్రేష్టమైంది, జ్ఞానయోగం శ్రేష్టమైంది, కర్మయోగం శ్రేష్టమైంది అని చెప్పేసి ఏ యోగం శ్రేష్టం అని చెప్పేసి భగవంతుడు ఇక్కడే కంప్లీట్ చేశారు. అందుకే ఫస్ట్ 6 ఏంటి? కర్మయోగం, 6 to 12 భక్తి యోగం, 13 to 18 జ్ఞానయోగం. మధ్యలో ఉంచారు దీనికి. జ్ఞానం 3వ నంబర్లో ఉన్నది, 1వ నంబర్లో కర్మ ఉన్నది, మధ్యలో భక్తిని ఉంచారు సేఫ్ సైడ్గా. మీరు ముందు కర్మం తెలుసుకోండి, తర్వాత జ్ఞానం తెలుసుకోండి, మధ్యన భక్తి తల విలువ తెలుసుకోగలరని చెప్పేసి. సో యోగం ఈ 6th నెంబర్ చాప్టర్ ఏంటి? కర్మయోగం. 7th నుంచి స్టార్ట్ అవుతుంది భక్తి యోగం. అందుకే భక్తి యోగం స్టార్ట్ చేసే ముందు 47 నెంబర్ శ్లోకంలో చెప్పేస్తారు ఎవరు పెద్ద యోగి డిక్లేర్ చేసేస్తారు.
ఎందుకంటే భక్తి యోగం ఎంటర్ అవుతుంది, అన్నిటికంటే భక్తి యోగం శ్రేష్టం అని చెప్పేసి చెప్పారుగా. ఈ 6 అధ్యాయాలని చెప్తారు శ్రేష్టం ఎందుకనేది. లాస్ట్‌లో ఎండింగ్ చేసేసారు కర్మయోగంలోని. ఎవరు శ్రేష్టము, ఆ శ్రేష్టం ఎందుకు, ఏంటి అని చెప్పేసి 6 అధ్యాయాలు చెప్తారు. సో, మనం రేపు ఈ 3 శ్లోకాలు చదివి నెక్స్ట్ 7th చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. 7th శ్లోకంలోని భగవంతుడు ఇటువంటి శ్లోకాలు చెప్పున్నారు 7th అధ్యాయంలోని. అద్భుతమైన అధ్యాయం. అందరూ వినవలసిందే ఇది. భగవంతుల యొక్క సత్తా, భగవంతుడు ఎవరు అనేది ప్రతి శ్లోకంలోని నిర్ధారించున్నారు. వాట్ వర్డ్ మనం వినాల్సిందే, వాట్ వర్డ్ చదవాల్సిందే. అదృష్టవంతులు ఈ 7వ నంబర్ అధ్యాయాన్ని చదవగలరు. సో, ఈ విధంగా కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనే వైష్ణవ్యో నమో.